చేసి ఉంటావు. అందుకనే మీరు సార్ వేరే కోపం ఉండకూడదు కదా. అందుచేత మీరు తల్లిదండ్రులుగా మీరు చెప్పండి. నేను ఒకటి సూచన మేరకు ప్రిన్సిపల్ గారి సలహా మేరకు రాష్ట్ర స్థాయిలో అక్కడ అవార్డు మనం నవంబర్ 11న జిల్లా స్థాయి అధికారులకు వచ్చేదిరే. సహదేవుడు గారు, జూనియర్ లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్, అనకాపల్లి. భవిష్యత్తు అన్నమాట. మేము ఏజ్ టీనేజ్ కాబట్టి ఈ టీనేజ్లను సక్రమమైనటువంటి అలాగే సార్ గారికి ప్రభుత్వం నుంచి ఇవ్వండి. కావచ్చు, పురస్కారాలు కావచ్చు, ఇవన్నీ పక్కన ఇదంతా అయితే పిల్లల రిజల్ట్ సార్ గారికి కావాల్సి. ప్రిన్సిపాల్గా మన ప్రభుత్వ జూనియర్ కళాశాల రోలుగుంటలో పనిచేస్తున్నాను. మా అధ్యాపకులు సోదరులు సహదేవుడు గారు విద్యార్థుల యొక్క శ్రేయస్సు నిరంతర అభివృద్ధినే కాంక్షిస్తూ వారి యొక్క శ్రేయస్సు కోసం నిరంతర తపన పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా పేరు పేరున ఎంపీసీలో వారి యొక్క అభివృద్ధిని కాంక్షించి విడివిడిగా ఒక్కొక్కరిని వారి మీద దృష్టి సారించి గత 2 సంవత్సరాలుగా మా కళాశాలకు విట్ అమరావతిలో ఫ్రీ సీట్ వచ్చే మాదిరిగా వారికి తర్ఫీదునిచ్చారు. దానికి మా కళాశాలే కాదు, చుట్టుపక్కల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించి మా కళాశాలకు అభినందనలు అందించారు. వారికి మా యొక్క శుభాకాంక్షలు అందజేస్తున్నాము. అంతేకాకుండా మా సార్ గారి కృషిని గుర్తించి మా మేడం, కమిషనర్ మేడం గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా ఉత్తమ అధ్యాపకునిగా సార్ గారిని ఎన్నుకొని వారికి అవార్డును అందించడం జరిగింది. దానికి మా కళాశాల మరియు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల విద్యార్థులు, ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించి సార్ గారికి అభినందనలు తెలిపారు. వారందరికీ కూడా మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా ఇంతేకాకుండా ఇంకా మంచి రిజల్ట్ ఇవ్వడానికి మా సార్ గారు, మా అధ్యాపకులు, ప్రిన్సిపాల్గా నేను అందరం కృషి చేస్తాం. తల్లిదండ్రుల యొక్క వారి యొక్క సపోర్ట్ తీసుకొని ఇంకా మంచిగా అభివృద్ధి చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తాం. మరింత మంచి రిజల్ట్ తేడానికి మేము ప్రయత్నం చేసి డిస్ట్రిక్ట్ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మంచి రిజల్ట్ తేడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ విధంగా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నామండి. మా కళాశాల ప్రిన్సిపాల్ గారికి, అధ్యాపక బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరి నా పేరు బి సహదేవుడు, జేఎల్ ఇన్ మ్యాథ్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోలుగుంట వర్క్ చేస్తున్నాను. నేను 1985 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిలో జాయిన్ అయ్యి ఈనాటికి సుమారుగా 39 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. స్కూల్ ఎడ్యుకేషన్లో 15 సంవత్సరాలు, రిమైనింగ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో వర్క్ చేస్తున్నాను. నిరంతరం కూడా విద్యార్థుల తాలూకా శ్రేయస్సు కోసం మాత్రమే తప్పిస్తూ ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని అందజేయడం జరిగింది. నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. చాలా ఆనందదాయకం. ఈ బాధ్యత మరింత పెరిగిందని అవార్డు ద్వారా తెలియజేస్తున్నాము. గత 2 సంవత్సరాలు 22, 23 సంవత్సరం, 23, 24 సంవత్సరంలో నేను ఈ కళాశాలలో ఎఫ్ఏసి ప్రిన్సిపాల్గా పనిచేయడం జరిగింది. ఎఫ్ఏసి ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి సమయంలో ఉపాధ్యాయులతో అందరినీ ఒక యూనిట్ మీద, ఒక తాటి మీద నడిపించి ప్రతి సబ్జెక్టులోనూ కూడా మంచి రిజల్ట్ సాధించడమే కాకుండా విద్యార్థులు 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థులు చాలామంది విద్యార్థులు ఉన్నారు. మరి ఆ ప్రతిభను గుర్తించి అనకాపల్లి జిల్లాలో మన కళాశాల గత 2 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ రిజల్ట్లోను, సెకండ్ ఇయర్ రిజల్ట్లోను కూడా ప్రథమ స్థానంలో నిలబడింది. అలాగే ఉత్తమ మార్కులు పొందినటువంటి విద్యార్థులకి విట్ అమరావతిలో ఫ్రీ సీట్ రావడం జరిగింది. తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చినటువంటి విద్యార్థిని ఎం గౌతమి అనే విద్యార్థినికి రాష్ట్ర స్థాయి ర్యాంక్ రావడం జరిగింది. ఎంపీసీ విద్యార్థిని 470 మార్కులకి 463 మార్కులు సాధించి 99% స్కోర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి విద్యార్థులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అంతటి ప్రతిభ, అంత ఉత్తమమైనటువంటి విద్యను అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ సత్కారంతో గౌరవించినందుకు అధ్యాపకులకు, విద్యార్థులకు, పత్రికా విలేకరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.